రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కందూరి శ్రీనివాసరెడ్డి అన్నారు. రామగుండం ఏరియా లారీ యజమానుల సంక్షేమ సంఘంలోని లారీలకు బసంత్ నగర్లో టోల్గేట్ నిర్వాహకులు అసంబద్ధంగా 759 రూపాయలు వసూలు చేస్తున్న విషయాన్ని సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సంఘం సభ్యులతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లగా వారి సూచన మేరకు గడిచిన 5 రోజుల క్రితం టోల్గేట్ వద్ద లారీ యజమానులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించగా హెచ్కేఆర్ యాజమాన్యం దిగివచ్చి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో చర్చలు జరపగా బసంత్ నగర్ టోల్గేట్ వద్ద రిటర్న్ లారీలకు 152 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని ఒప్పందం జరిగిన నేపథ్యంలో లారీ యజమానుల సంక్షేమానికి కృషి చేసినందుకు లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కందూరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సంఘం కార్యాలయం వద్ద గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి హాజరై వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన అనంతరం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, బొంతల రాజేష్, మహంకాళి స్వామి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ గెలిచిన మొదలు నేటి వరకు లారీ యజమానుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, అందులో భాగంగా RG2 పరిధిలోని ఫేజ్ 2 నుండి లైన్ లారీలకు బొగ్గు లోడింగ్ ఇప్పించడంతో పాటు పెద్దపల్లి జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లోని వడ్లను కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లుల వరకు రవాణా చేసే టెండర్ను రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘానికి ఇప్పించేలా కృషి చేయడంతో పాటు నేడు బసంత్ నగర్ టోల్గేట్ వద్ద రిటర్న్ లారీలకు దాదాపుగా 600 రూపాయలు ఆదా అయ్యేలా కృషి చేసిన ఘనత కేవలం రాజ్ ఠాకూర్కే సాధ్యమైందన్నారు. సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడి, అన్న మా బాధలు ఇవి, మా పరిస్థితి ఇది, మాకు అధిక భారం పడుతుంది, ఫైనాన్స్ కట్టుకున్న పరిస్థితి లేదు, మా లారీ ఓనర్లు బాధపడుతున్న విషయం తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి. వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు, మీరు చక్కగా ఉండి హెచ్కేఆర్ దగ్గర కూర్చోండి, ధర్నా చేయండి, మిగతా సంగతి నేను చూసుకుంటా అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా శ్రీనివాసరెడ్డి దాదాపుగా ఒక 300 లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళని తీసుకుపోయి అక్కడ మా అధ్యక్షుడు ముఖ్యర శ్రీనివాస్, మండల అధ్యక్షుడు ముఖ్యర శ్రీనివాస్ సహకారంతో అక్కడ దాదాపుగా పెద్ద ఎత్తున మనోహర్ రెడ్డి వీళ్ళందరూ పెద్ద ఎత్తున సహకారంతో హెచ్కేఆర్లో 3 రోజులుగా ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో రాజ్ ఠాకూర్ ఆ ధర్నా వాళ్ళ హెచ్కేఆర్ సంబంధించిన పెద్దలు వచ్చి రాజ్ ఠాకూర్తో సంబంధించి చేసి మరి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏంటంటే హోంగా ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన 759 రూపాయలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెల్లిస్తారు. రిటర్న్లో రాంగా లారీ యజమానుల సోదరులకు భారం పడుతుంది. దానికోసం చర్చలు జరిగింది. దాని చర్చలు సఫలం కావడంతో యొక్క కార్యక్రమంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి, బట్టి విక్రమార్క గారికి, మా దశ శ్రీధర్బాబు గారికి, మా డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మరి ప్రత్యేకంగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తే హెచ్కేఆర్ వాళ్ళతోటి మాట్లాడి రామగుండం లారీ యజమానులకు సంబంధించి వాళ్ళందరూ కూడా నా సొంత కుటుంబ సభ్యులు, వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఏదో ఒకసారి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మొత్తానికే డబ్బులు కట్టరు అనే ప్రతిపాదన తీసుకొచ్చి ఆ హెచ్కేఆర్ ముందట పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా 750 రూపాయలు ఏదైతే కడతా ఉన్నారో దానికి మినిమంగా ఏదైతే గవర్నమెంట్కు కట్టవలసిన ఫీజు 150 రూపాయల వరకు అవుతుంది. ఒక రిటర్న్ ఫీజు మొత్తానికి అది మాత్రం తగ్గించుకో, ఆ 150 రూపాయలు కట్టి మిగతా తగ్గించంటే దాదాపుగా రిటర్న్లో ఈరోజు 600 రూపాయలు. 600 రూపాయలు అంటే ఒక 10 సార్లు 5 సార్లు ఒక లారీ అటు పోయి వస్తే మళ్ళీ దానికి సంబంధించిన దాదాపుగా 4-5 వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక కుటుంబం కూడా ఈరోజు కనీసం కూరగాయలు తీసుకొచ్చుకుంటూ ఇంకేదో ఒక కుటుంబానికి కనీసం ఒక నెలకు సరిపడే రేషన్ సరుకులు తీసుకొచ్చాయని డబ్బులు మిగిలే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అన్ని పనులు చేయడం ఏదైతే ఒక ఎత్తు అవుతుందో ఈరోజు లారీ యజమానులందరూ కనీసం ఫైనాన్సులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆ కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం ప్రతి కుటుంబం కూడా లారీ యజమానులు, డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పరపు శ్రీనివాస్, గట్ల రమేష్, ఎండి ముస్తఫా, తిరుపతి, కళ్యాణి సింహాచలం, ధూళికట్ట సతీష్, వంశీ, లారీ యజమానులు పాండురంగారావు, అమ్ము, ప్రభాకర్ రెడ్డి, శివరాత్రి శ్రీనివాస్తో పాటు అధిక సంఖ్యలో సంఘం సభ్యులు, యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు.